ఫస్ట్ వన్ చూసినట్టయితే 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ రాసిన పుస్తకం ఏమిటి? ఏదైతే తొలి దశ ఉద్యమం ఉందో తెలంగాణ తొలి దశ ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు రాసిన పుస్తకం తెలంగాణ అఫైర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, తెలంగాణ అఫైర్ అనే పుస్తకాన్ని ఎప్పుడు రాశారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు? తొలి దశ ఉద్యమ కాలంలో రాయడం జరిగింది తెలంగాణ అఫైర్. సో తెలంగాణ అఫైర్ రాసిన వ్యక్తి ఎవరని కూడా అడగవచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కాలంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది? సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కాలంలో ఈ నక్సలైట్ ఉద్యమం ఉందో ప్రారంభమైందని అడుగుతున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో ప్రారంభమైంది. ఎవరి కాలంలో ప్రారంభమైంది నక్సలైట్ ఉద్యమం? కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యమంలో అతని కాలంలో ప్రారంభమైంది. ఇతని కాలం ఇప్పుడు 1964 నుంచి 71 వరకు, 64 నుంచి 71 వరకు అయితే బ్రహ్మానందరెడ్డి మనకు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. నెక్స్ట్ వన్, ఎస్ఆర్సి తన నివేదికలో తెలంగాణ అనుకూల వాదనలను ఏ పేరాలో అమర్చింది? రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అంటాం. సో దీనికి అధ్యక్షుడిగా చూసుకున్నట్టయితే ఫజల్ అలీ గారు ఉన్నారు. సో తన నివేదికలో తెలంగాణ అనుకూల వాదనలు 375 నుంచి 380 మధ్యలో అయితే పేర్కొంది. ఈ పేరాలలో అయితే చెప్పడం జరిగింది తెలంగాణ అనుకూలంగా వాదనలు అయితే. ఓకేనా? ఎవరి అధ్యక్షుని అయితే ఏర్పడింది? ఇది ఫజల్ అలీ, 1953 ఏర్పడింది. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అంటాం. ఇంకొక ఇద్దరు సభ్యులు ఉన్నారు, హెచ్ఎన్ కుంజ్రు, ఫణిక్కర్. మొత్తంగా 1+2 కమిషన్ అనమాట ఇది ఎస్ఆర్సి, రాష్ట్రాల పునర్విభజన కమిషన్. 375 నుంచి 80 పేరాలలో అనుకూల వాదనలు పేర్కొంది. నెక్స్ట్ వన్, పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపైన ఒప్పందం కుదిరింది? సో మనకు పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న జరిగింది ఢిల్లీ హౌస్లో. ఓకేనా? సో మొత్తంగా 14 అంశాలపైన అయితే ఒప్పందం కుదిరింది. ఎన్ని అంశాలపైన? 14 అంశాలపైన అయితే ఒప్పందం కుదిరింది. మోస్ట్ ఇంపార్టెంట్ పెద్ద మనుషుల ఒప్పందం. ఓకేనా? ఢిల్లీలో జరిగింది. ఎక్కడ? ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అయితే మనకు ఈ పెద్ద మనుషుల ఒప్పందం అయితే జరగడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎవరు పాల్గొన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు పాల్గొన్నారు చాలా అడుగుతారు, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. తెలంగాణ ప్రాంతం నుంచి గురుగుల రామకృష్ణరావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహరావు అయితే పాల్గొనడం జరిగింది ఈ ఒప్పందం గాను. ఆంధ్ర ప్రాంతం నుంచి బేజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, సర్దార్ గౌతుల అచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు పాల్గొన్నారు ఈ ఒప్పందంలో. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ 14 అంశాలపైన అయితే ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ వన్, 1969 జనవరి 20న తెలంగాణ ప్రాంతంలో తొలి పోలీసు కాల్పులు జరిగిన ప్రదేశం. సో మనకు తొలి దశ ఉద్యమంలో తొలిసారిగా కాల్పులు ఎక్కడ జరిగాయి అంటే శంషాబాద్లో జరిగాయి. ఏ రోజున? జనవరి 20న. ఓకేనా? జనవరి 20న తొలి కాల్పులు అయితే జరిగాయి, పోలీస్ కాల్పులు తొలి దశ ఉద్యమంలో భాగంగా శంషాబాద్లో జనవరి 20న. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే నక్సలిజాన్ని అణిచివేసిన ముఖ్యమంత్రిగా పేరు పొందిన వారు ఎవరు? ఏదైతే నక్సలిజం ఉందో కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో అయితే ప్రారంభమైంది. అయితే దీన్ని అణిచివేసిన ముఖ్యమంత్రిగా పేరు పొందిన ముఖ్యమంత్రి ఎవరంటే జలగం వెంగళరావు. ఓకేనా? జలగం వెంగళరావు నక్సలిజాన్ని అణిచివేసిన ముఖ్యమంత్రిగా పేరు పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ రీజనల్ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు గారు అయితే ఈ తెలంగాణ రీజనల్ బోర్డును అయితే రద్దు చేయడం జరిగింది. ఇంపార్టెంట్. తెలంగాణ రీజనల్ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. నెక్స్ట్, హైకోర్టు భవనాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? హైకోర్టు భవనాన్ని 1919లో నిర్మించడం జరిగింది. హైకోర్టును 1919లో నిర్మించారు. ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, 1969 ఉద్యమ కాలంలో పోలీస్ కాల్పుల్లో మరణించిన తొలి తెలంగాణ అమరుడు ఎవరు? సో మనకు అందరు తెలిసిందే, తొలి కాల్పులు శంషాబాద్లో జరిగాయి జనవరి 20న. తొలి అమరుడు మాత్రం శంకర్. సదాశివపేటలో మనకు జనవరి 24న కాల్పులు జరుగుతాయి. ఓకేనా? 25న మరణిస్తారు శంకర్. ఓకేనా? అందుకే మనకు శంకర్ తెలంగాణ తొలి అమరుడుగా నిలిచాడు తొలి దశ ఉద్యమంలో. 24న కాల్పులు అయితే 25న చనిపోవడం జరుగుతుంది. ఎక్కడ? సదాశివపేట్. నెక్స్ట్ వన్, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు అవతరించింది? తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది 1939న ఏర్పాటైంది. ఓకేనా? తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పాటైంది? 1939న. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎన్టీ రామారావు గారు జీవో నంబర్ 610ను ఎప్పుడు జారీ చేశారు? ఈ ఏదైతే మనకు 16 జీవో ఉందో ఈ 16 జీవోను ఎప్పుడు ఎన్టీ రామారావు గారు విడుదల చేశారంటున్నారు. సో మనకు చూసుకున్నట్టయితే 30 డిసెంబర్ 1985 అయితే ఈ జీవో నంబర్ 16 అయితే
విడుదల చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఎవరు విడుదల చేశారు? ఎన్టీ రామారావు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్రాల పథకాన్ని పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో తెలంగాణలో తొలి దశ ఉద్యమాన్ని చల్లార్చడానికి ఈ అష్టసూత్రాన్ని అయితే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1969 ఏప్రిల్ 11న అష్టసూత్ర పథకాన్ని 1969 ఏప్రిల్ 11న మనకైతే అనౌన్స్ చేశారన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ఎప్పుడు చేసింది? HSC హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని మనకు 1954 జూన్ 7న చేసింది. తెలంగాణ కావాలని ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని అయితే చేసింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఎప్పుడు? 1954 జూన్ 7న. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రాంతీయ సంఘం స్థానంలో ఏర్పడిన సంస్థ ఇది. తెలంగాణ ప్రాంతీయ సంఘం స్థానంలో ఏర్పడిన సంస్థ రాష్ట్ర ప్రణాళిక బోర్డు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు అనేది తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏదైతుందో ఈ ప్రాంతీయ సంఘం స్థానంలో ఏర్పడిన సంస్థ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, జగిత్యాల జైత్రయాత్రను చారిత్రాత్మక రైతు సభగా అభివర్ణించిన దినపత్రిక ఏది? జగిత్యాల జైత్రయాత్ర ఏదైతుందో సభ, దీన్ని రైతు సభగా అభివర్ణించిన దినపత్రిక ఆంధ్రభూమి. ఆంధ్రభూమి పత్రిక ఏం చెప్పింది? జగిత్యాల జైత్రయాత్రను రైతు సభగా, చారిత్రాత్మక రైతు సభగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణలో అభ్యుదయ కవిత్రయంగా ఎవరిని పేర్కొంటారు? తెలంగాణలో అభ్యుదయ కవిత్రయంగా కాళోజీ, దాశరథి, సినారెను పేర్కొంటారు. ఓకేనా, అభ్యుదయ కవిత్రం ఎవరు? తెలంగాణలో కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, సి నారాయణ రెడ్డి. ఈ ముగ్గురిని అభ్యుదయ కవిత్రంగా పేర్కొంటారు. నెక్స్ట్ వన్, తెలంగాణ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రచయితల సంఘం 1952 ఏర్పడింది. తెలంగాణ రచయితల సంఘం. ఓకేనా, నెక్స్ట్ వన్, తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్టు చేయబడిన తొలి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు? గోపాలకృష్ణన్. తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్టు చేయబడిన తొలి గెజిటెడ్ ఆఫీసర్ గోపాలకృష్ణన్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు? చెర్వీరాల బాగయ్య. తెలంగాణ యక్షగాన పితామహుడు చెర్వీరాల బాగయ్య. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వారెవరు? హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో తొలి ఎన్నికలు జరుగుతాయి తొలిసారిగా. సో ఈ రాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వారు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి గారు అయితే మనకు అత్యధిక మెజారిటీతో అయితే గెలవడం జరుగుతుందన్నమాట తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏ సంవత్సరంలో చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది? ఈ తెలంగాణ ప్రాంతీయ సంఘం అనేది మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఉంటుంది. ఒక అంశంగా 14 అంశాలలో దానిలో భాగంగా మనకు 1958న చట్టబద్ధ సంస్థగా అయితే ఏర్పడింది. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగితే 1958లో చట్టబద్ధ సంస్థగా అయితే తెలంగాణ ప్రాంతీయ సంఘం అవతరించింది. నెక్స్ట్, ములికి ఉద్యమంలో తెలంగాణ 1952 ములికి ఉద్యమం తెలంగాణలో ఎక్కడ ప్రారంభమైంది? 1952 ములికి ఉద్యమం వరంగల్లో ప్రారంభమైంది. 52లో ములికి ఉద్యమం వరంగల్లో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, మనకు 610 జీవో ఉల్లంఘన ఏదైతుందో దీన్ని అధ్యయనం చేయడానికి ఏర్పడిన కమిటీ ఏది? గిర్గ్లాని కమిటీ. చంద్రబాబు నాయుడు వేయడం జరిగింది గిర్గ్లాని కమిటీను. ఓకేనా, 2002లో. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు విడి దేశపాండే. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు విడి దేశపాండే. పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి అయితే మనకు ఇతను ప్రతిపక్ష నాయకుడు వివరించారు. ఓకేనా, కాంగ్రెస్ అధికారంలో ఉంది.